అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తితో చూస్తున్న ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. 2వ రాజులు 18వ అధ్యాయంలో ప్రస్తావించబడిన హిజ్కియా ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ హిజ్కియా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ అంశంపై మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ కిరణ్ గారు మనకు వివరిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతాన్ని విందాం. సందర్శన పరమ తండ్రితో సంభాషణ, ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థించగా పరమ తండ్రి కౌగిలించును, కరములెత్తి ప్రార్థించగా పరమ తండ్రి కౌగిలించును, స్వరమునెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును, స్వరమునెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును. ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ. అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతము. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ప్రార్థించుకుందాము. స్తుతులకు కారణభూతుడా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం నాయన. ఈ ఉదయ కాలంలో తండ్రి, మరి మీ నామాన్ని ధ్యానించుటకు తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి అనేక వేల స్తుతులు ప్రభా. మరి వాక్యాన్ని అనుసరించి మా జీవితాలను సరిచేసుకుంటకు మాకు జ్ఞానాన్ని అనుగ్రహించుమని యేసయ్య నీ బంగారు పాదాలను బట్టి బ్రతమాలు వేడుకొంచున్నాను ప్రభా. ఆమేన్. ఈరోజు మరి ఒక ప్రార్థన, మరి దేవుడు ఎందుకు విన్నాడు, ఆయన ప్రార్థన వినడానికి మరి మనలో కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, మనకు కావాల్సిన అర్హతలు ఏంటి అన్న దాని గురించి మనము ధ్యానించుకుందామండి. మరి హిజ్కియా గురించి మనకు అందరికీ తెలుసు. హిజ్కియా ప్రార్థించినప్పుడు, కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు మరి ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్ని పొడిగించారు. మరి హిజ్కియా ప్రార్థనను మరి దేవుడు ఎందుకు ఆలకించాడు, హిజ్కియాకి వచ్చిన ఆ మరణకరమైన వ్యాధి నుండి దేవుడు మరి తప్పించడానికి గల కారణం ఏమిటి, దాని గురించి మనము ధ్యానించుకుందాము. అయితే ఇక్కడ చూసినట్టయితే హిజ్కియా గురించి మనము కొద్దిగా చూద్దాము. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం చూసినట్టయితే అందులో 3వ వచనంలో ఏముంటుందంటే, యెహోవా దృష్టికి హిజ్కియా పూర్ణముగా నీతిని అనుసరించిన వాడిగా మనం చూస్తాము. హిజ్కియా నీతిమంతుడు, అంతేకాకుండా యెహోవా యందు విశ్వాసం ఉంచెను అని ఉంటుంది. మరి హిజ్కియాకి మరణకరమైన వ్యాధి కలగజేసినప్పుడు ఆయన యెషయా ప్రవక్తను పంపించి యెహోవా దేవుడు ఆయనకు ప్రత్యక్షపరుస్తాడు. ఏంటంటే, నీ ఇంటిని సరిచేసుకో, నీ ఆయుష్ దగ్గరగా ఉంది, నీకు మరణకరమైన వ్యాధిని కలగజేశాను అన్నప్పుడు మరి ఆయన
నీతిమంతుడు మరియు విశ్వాసము కలిగి ఉన్న హిజ్కియా ఏం చేస్తాడంటే యెహోవాను అడుగుతాడు. ఏమని? 20వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్టయితే, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థించాడు. మరి దేవుని ముందర నిలబడి, ప్రభువా, నేను యథార్థ హృదయుడను, నేను నీతిమంతుడను, నేను చేసిన కార్యాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మరి యెహోవా ముందు నిలబడి ఆయన అడుగుతున్నాడు అనంటే, మరి ఆయన నిజంగానే ఎంత ధైర్యం ఉండాలి. ఆయన నిజంగా యథార్థవంతుడైతేనే ఆయన అడగగలుగుతాడు. మరి ఈరోజు మనకి ఏదైనా కష్టం కానీ ఏదైనా వ్యాధి కానీ కలిగినప్పుడు, ప్రభువా, మరి నేను నీతిమంతుడను, నేను ఇన్ని కార్యాలు చేశాను, మరి నువ్వు నాకు స్వస్థతనియ్యు అని అడగడానికి మనకు ధైర్యం ఉందా? అది మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే మరి ఆ ప్రార్థన దేవుడు వినడానికి కారణం ఏంటంటే, నిజంగా హిజ్కియా యథార్థవంతుడు, ఆయన నీతిగలవాడు. కాబట్టి మరి ఆయన ఏం చేస్తాడు? 25 సంవత్సరాల్లోనే రాజ్యానికి వచ్చిన ఆయన యుక్త వయసులో ఎలాంటి పాపము చేయకుండా దేవుని దృష్టిలో యథార్థవంతునిగా ఉన్నాడు. కాబట్టి దేవునికి ఆయన ఆయుష్ పొడిగించడానికి ఇష్టంగా ఉండేది. కాబట్టి మళ్ళీ తిరిగి యెషయా ప్రవక్తను పంపించి ఏమని చెప్తాడు? 15 సంవత్సరాలు హిజ్కియాకు నేను ఆయుష్ను పొడిగించాను, ఆయనకి తెలియజేయమని చెప్తాడు. మరి ప్రియులారా, ఈ రోజుల్లో మరి మనం ఏ స్థితిలో ఉన్నాము? మనం చేసిన కార్యాలను బట్టి మరి దేవుని సన్నిధిలో నిలబడి ఆయనను అడగడానికి, ఆయనను ప్రార్థించడానికి, ఆయనను మరి మొరపెట్టుటకు మరి మన చేతులు ఏ విధంగా ఉన్నాయి? మరి నీతిగల పనులు చేస్తున్నామా? మరి మన హృదయం ఎలాగా ఉంది? పరీక్షించుకోవాలి. హిజ్కియా యొక్క ప్రార్థన విన్నాడు. మరి నా ప్రార్థన విను దేవా అని మనం ఎన్నోసార్లు అనాలోచితంగా ప్రార్థిస్తుంటాం. కానీ మరి హిజ్కియాలో ఉన్న లక్షణాలు మనకున్నాయా? అది పరీక్షించుకోవాలి. మరి ఎంతైనా క్షమించు దేవుడు, ఆయన ఎప్పటికీ మారని దేవుడు. కానీ మారవలసింది మనమే అని అనుకుంటాము. మారవలసింది కూడా మనమే. మన హృదయం మారినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకించును అని మరి దావీదు మహారాజు చెప్పిన విధంగా యథార్థత కలిగిన హృదయాల యొక్క రోదన కానీ, ఆయన ఆ వేదన కానీ ఆయన వింటాడు. వారి యొక్క ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. మరి మనము ఎన్నో తప్పులు చేసి, ఎన్నో పాపాలు చేసి, మరి రాత్రి కాగానే ప్రభువా, మరి ఈరోజు చేసిన పాపాలన్నింటినీ క్షమించు, మరి ఎన్నో తప్పులు తెలిసి తెలియక చేశాము అంటాము. కానీ మనం చేసేవన్నీ కూడా తెలిసే చేస్తాము. ఎప్పుడో ఒక్కసారి మనకు తెలియకుండా పొరపాటు జరుగుతుందేమో, కానీ మ్యాక్సిమం మనము కాన్షియస్లో ఉండి చేసిన పాపాలే ఎక్కువగా ఉంటాయి. మరి అలాంటి పాపాలకు క్షమాపణ ఉంటుందా? ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? తిరిగి మళ్ళీ ఆ పాపం చేయకుండా మరి దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకున్న రోజు ఆ పాపాల క్షమాపణ ఉంటుంది. అప్పుడు మీరు చేసిన ప్రార్థన, మనం చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మరి హిజ్కియా వలె మరి మన హృదయాన్ని శుద్ధి చేసుకుని మరి ఆయన యందు విశ్వాసం ఉంచి మరి నమ్మికతో కన్నీటి ప్రార్థన చేసినట్టయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. మరి మన ప్రార్థన ఆలకించాలి అనంటే మన యొక్క మోకాళ్ళు మరి ఆయన సన్నిధిలో వంగాలి. మోకాళ్ళ ప్రార్థనకు ఎంతో గొప్ప మరి విలువ ఉంది. మరి ఎన్నోసార్లు మరి ఎంతో మంది భక్తులు చెప్తూ ఉంటారు, మోకాళ్ళు నల్లబడినప్పుడు మీ యొక్క ముఖంలో తేట వస్తుంది అని, ఒక వెలుగు వస్తుంది అని. మరి మోకాళ్ళ ప్రార్థన ఎంతో గొప్పది. ఆ విధంగానే కన్నీటి ప్రార్థన ఎంతో గొప్పది. మరి ఈ సమయంలో మరి మనం నేర్చుకోవాల్సింది ఏంటనగా, ప్రార్థించేటప్పుడు మనం విశ్వాసంతో ఉండాలి. ప్రార్థించుటకు మనకు అర్హత ఉందో లేదో మనము ఆలోచించుకోవాలి. ఆయన హృదయాన్ని ఎరిగిన దేవుడు. ఎన్ని తప్పులు చేసినా ఏమి చేసినా మనల్ని క్షమించే దేవుడు. కానీ యథార్థ హృదయంతో ఆయన తట్టు తిరగాలి. మనం నోటి ద్వారా మన పాపములను ఒప్పుకోవాలి. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినచో తప్పకుండా హిజ్కియా వలె మన ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించి మన ప్రార్థనలకు జవాబులను అనుగ్రహిస్తాడు. మరి ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా.
పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా శిరమును వంచి సరిగను